ఎరుపెక్కిన ఏపీ పాలిటిక్స్. ఇంకొన్ని రోజులవుతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్. మొత్తం సౌత్ ఇండియాలోనే వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్స్ ఏంటి అంటే అవే మన ఏపీ ఎలక్షన్స్. నాలాగే చాలా మంది ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ అలాగే ఎవరు విన్ అవుతారు అనే కుతూహలంతో కూడా ఉన్నారు. ఒకవైపేమో మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఇంకొక వైపు మన చంద్రబాబు నాయుడు గారు అలాంగ్ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఇంకా పూర్తి స్థాయిలో ఏ పార్టీ కూడా ప్రచారాలు మొదలు పెట్టలేదు అండ్ అలాగే ఏ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేయలేదు. కానీ అప్పుడే చాలా మంది న్యూస్ పేపర్స్ వాళ్ళు అండ్ అలాగే టీవీ వాళ్ళు సర్వేస్ కండక్ట్ చేసి ఎవరు విన్ అవుతారు అని ప్రెడిక్ట్ చేస్తున్నారు. అలా ఉంది మరి మన ఏపీ పాలిటిక్స్ హైప్. అయితే అసలు 2019 నుండి 2024 వరకు జగన్ గారి గవర్నెన్స్ లో ఏమేం చేంజెస్ జరిగాయి అండ్ అలాగే ఈ ఎలక్షన్స్ లో వాళ్ళ ప్లాన్స్ ఏంటి. ఇంకోవైపు వెరీ ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్ జరిగింది, అదే మన టీడీపీ అండ్ జనసేన పార్టీ. అసలు ఈ కొలాబరేషన్ వెనుక రీజన్ ఏంటి, అసలు తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్స్ లో విన్ అవ్వడానికి చేస్తున్న ప్లాన్స్ ఏంటి. అవే కాకుండా మన జనసేన పార్టీ ఇప్పటికే ఎన్ని ప్లేసెస్ లో పోటీ చేస్తుంది అండ్ మొత్తం ఏపీలో ఎవరు విన్ అవుతారు అని సర్వేస్ చెప్తున్నాయి. ఇవన్నీ క్లియర్ కట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. నోట్, నేను ఈ వీడియోని 3 పర్స్పెక్టివ్స్ గా డివైడ్ చేసి చెప్తున్నాను. ఒకటి వైఎస్ఆర్సీపీ అండ్ సెకండ్ టీడీపీ అండ్ థర్డ్ జనసేన. ఈ 3 పార్టీస్ గురించి రీసెర్చ్ చేసి అండ్ న్యూస్ అండ్ ఆర్టికల్స్ ని ఫాలో అయ్యి చెప్తున్నాను. దీంట్లో నా ఓన్ గా చెప్పేది ఏమీ లేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఈ 3 పార్టీస్ లో నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఎందుకంటే నాది ఆంధ్ర కాదు తెలంగాణ. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఫస్ట్ వన్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ. 2019 ఏపీలో జరిగిన ఎలక్షన్స్ లో జగన్ గారు భారీ మెజారిటీతో అంతకన్నా ముందు పవర్ లో ఉన్న టీడీపీ పార్టీని ఓడించారు. ఈ 2019 ఎలక్షన్స్ లోనే వార్ వన్ సైడ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీకి అవుట్ ఆఫ్ 175 సీట్స్ లో ఏకంగా 151 సీట్స్ వచ్చాయి. ఇకపోతే టీడీపీ 23 సీట్స్ విన్ అయింది అండ్ జనసేన పార్టీ మాత్రం ఓన్లీ 1 సీట్ మాత్రమే విన్ అయింది. ఇప్పుడు ఒకసారి 2014 ఎలక్షన్స్ డేటా అనలైజ్ చేద్దాం. 2011 ఆగస్టు 10th ఆ రోజు జగన్ గారి ఆస్తిని విచారించాలి అని సిబిఐ వాళ్ళు ఆదేశించారు. ఆ ప్రాపర్టీస్ అండ్ బ్లాక్ మనీ గొడవలోనే ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది అండ్ జైల్లో 16 months ఉండి తర్వాత రిలీజ్ అయ్యారు. అండ్ రిలీజ్ అయిన వెంటనే ఎలక్షన్స్ లో పోటీ చేశారు. ఒకసారి ఆ ఎలక్షన్ రిజల్ట్స్ గనక మనం చూస్తే టీడీపీకి 117 సీట్స్ వస్తే జగన్ గారికి 70 సీట్స్ వచ్చాయి. ఎలక్షన్స్ లో మాత్రం చంద్రబాబు నాయుడు గారే విన్ అయ్యారు, బట్ జగన్ గారికి మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడలేదు. బికాస్ అప్పుడే జైలుకి వెళ్లి వచ్చారు. వచ్చిన తర్వాత 70 సీట్స్ రావడం అంత చిన్న విషయమేం కాదు. ఇంకా ఈసారి ఎంత వచ్చే ఛాన్స్ ఉందో లాస్ట్ లో చూద్దాము. అయితే అసలు జగన్ గారి గవర్నెన్స్ లో ఏపీ ఎంత డెవలప్ అయింది అండ్ ఈసారి సీట్స్ తగ్గే అవకాశం చాలా ఉంది అండ్ దానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్పాన్ ఆఫ్ 5 years లో ఏపీ ఎంత డెవలప్ అయింది అంటే, అయితే అన్ని సెక్టార్స్ ని ఈ వీడియోలో చెప్పలేము. ఒక 2 to 3 మెయిన్ ఇంపార్టెంట్ సెక్టార్స్ తీసుకుని వాటిని అనలైజ్ చేద్దాము. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెక్టార్. బిఫోర్ 2019 తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయిందని చెప్పాలి. ఇట్ మీన్స్ చంద్రబాబు గారు పవర్ లో ఉన్నప్పుడు కాలేదు అని కాదు, బట్ అదే స్ట్రీక్ ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ కూడా కంటిన్యూ చేసింది. సో ఈ సెక్టార్ లో ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేసి చూద్దాము. అండ్ ఈ డాటానైతే ఇంటర్నెట్ లో ఎక్కడ అవైలబుల్ లో లేదు. 2011 సెన్సస్ బోర్డ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ వచ్చేసి 67.77 విచ్ ఇస్ వెరీ లో. కానీ అప్పుడు సమైక్య ఆంధ్ర కాబట్టి ఈ డాటాని మనం కన్సిడర్ చేయలేము. ఆ తర్వాత 2014 నుండి 2024 వరకు బానే డెవలప్ అయింది. 2015-16 అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్నప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎడ్యుకేషన్ సెక్టార్ కి 13,726 crores కేటాయించారు, విచ్ ఈస్ 16% ఆఫ్ టోటల్ బడ్జెట్. అండ్ చంద్రబాబు గారి పాలన అయిపోయేసరికి ఇట్ మీన్స్ 2017-18 లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం 18,159 crores ని కేటాయించారు, అంటే టోటల్ బడ్జెట్ లో 14%. అండ్ అదే విధంగా 2019 and 2020 లో అంటే జగన్ గారి హయాంలో 32,618 crores ఎడ్యుకేషన్ కోసం కేటాయించారు, అంటే పూర్తి బడ్జెట్ లో 14% కేటాయించారు. 2023 లో 27,706 crores కేటాయించారు. ఈ సెక్టార్ లో గనక మనం కంపేర్ చేస్తే ఇద్దరు బాగానే కేటాయించారు. చంద్రబాబు గారి గవర్నెన్స్ లో ఏపీ బడ్జెట్ వచ్చేసి 1,91,000 crores ఉంది. అండ్ అలాగే 2022-2023 బడ్జెట్ లో అంటే జగన్ గారి హయాంలో 2,56,267 crores అయింది. సో ఈ పర్సెంటేజ్ ని గనక మనం చూసుకుంటే ఇద్దరు ఎడ్యుకేషన్ కోసం ఈక్వల్ అమౌంట్ లోనే మనీని స్పెండ్ చేశారు. ఒకసారి ఈ డేటాను కూడా అబ్జర్వ్ చేయండి. 2020-2022 లో వేరాస్ జగన్ గారి పాలనలో 43,56,643 మెంబర్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అయ్యారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అది కరోనా ఇయర్. 2017-18 లో అంటే చంద్రబాబు గారి పాలనలో చూస్తే 37,57,474 మెంబర్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అయ్యారు. అంటే జగన్ గారి పాలనలో గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా మంది జాయిన్ అయ్యారు.
బట్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే లాస్ట్ 4 years లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం 66,722 crores ఖర్చు చేసింది. దీనికి ప్రతిఫలంగా ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే స్టేట్స్ లో ఏపీఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం, కొత్త స్కూల్స్ కట్టడం, ఉన్న స్కూల్స్ రిపేర్ చేయించడం అండ్ అలాగే కొత్త టెక్నాలజీస్ ని తీసుకురావడం లైక్ ట్యాబ్స్. అలా జగన్ గారు ఎడ్యుకేషన్ కోసం మంచి స్కీమ్స్ పెట్టడం కూడా దీనికి చాలా హెల్ప్ అయింది. లైక్ జగన్ అన్న అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద, నాడు నేడు ఇలాంటి సోషల్ స్కీమ్స్ 10కి పైగా పెట్టారు. అండ్ ఆల్సో వీ కెన్ సీ దట్ చేంజెస్ ఆల్సో. బెండపూడి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే మనం అందరం నవ్వాము, కానీ వాళ్ళు ఆ స్థాయికి వెళ్లడం అంటే చాలా గొప్ప. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ సెక్టార్. ఈ సెక్టార్ లో ఏపీ ఎప్పుడు తక్కువ ప్లేస్ లోనే ఉంది, ఎందుకంటే లెస్ ఆపర్చునిటీస్ వల్ల. ఐటీ కంపెనీస్ అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయి అండ్ ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేయాల్సి వస్తుంది. యాజ్ వెల్ as మెడికల్ ఫీల్డ్ కి వచ్చినా కూడా హైదరాబాద్ కు వచ్చే జాబ్ చేస్తున్నారు. అందుకే ఏపీలో జాబ్ క్రియేషన్ సరిగ్గా లేదు అండ్ అలాగే ఈ సెక్టార్ లో ఏపీ చాలా తక్కువ డెవలప్ అయిందనే చెప్పాలి. ఎందుకు అని అడిగితే మాత్రం అది మీకే తెలుసు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి కింద తయారు చేయాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది డెఫినెట్ గా. ఈసారి వైఎస్ఆర్సీపీ సీట్స్ ఖచ్చితంగా తగ్గుతాయి అన్నాను కదా, దానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కి స్టిల్ క్యాపిటల్ సిటీ లేకపోవడం అండ్ 3 క్యాపిటల్స్ అని పెట్టడం. ఒక స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే క్యాపిటల్ సిటీ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా అవసరమే కాదు, మ్యాండేటరీ కూడా. ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు మన స్టేట్ లో కంపెనీ పెట్టాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ చూసేది మన క్యాపిటల్ సిటీనే. ఎలాగైతే తెలంగాణకి హైదరాబాద్ అండ్ కర్ణాటకకి బెంగళూరు ఉన్నట్టు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి క్యాపిటల్ సిటీ అనేది స్టేట్ యొక్క రెవెన్యూను పెంచుతుంది. అండ్ అలాగే ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీస్ ఒక క్యాపిటల్ సిటీలోనే ఉంటే పీపుల్ కి చాలా ఈజీ అవుతుంది. ఏపీకి ఇప్పటికీ కూడా ఒక క్యాపిటల్ లేకపోవడం ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. ఇకపోతే సెకండ్ రీజన్ వచ్చేసి స్టూడెంట్స్ కి జాబ్స్ ని ప్రొవైడ్ చేయలేకపోవడం. ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ మినిస్టర్ సరిగ్గా లేక చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే వచ్చాయి. బట్ ఒక స్ట్రాంగ్ ఐటీ మినిస్టర్ అండ్ క్యాపిటల్ సిటీ ఉంటే ఈ సెక్టార్ చాలా డెవలప్ అయ్యేది. ఎప్పుడైనా సరే స్టేట్స్ కి మంచి పేరు రావాలి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా బాగుండాలి. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒక సంవత్సరానికి ఒకరు ఎంత సంపాదిస్తున్నారు అని. ఇక ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా ఉండాలి అంటే ఖచ్చితంగా జాబ్స్ ఉండాలి. సీట్స్ తగ్గడానికి రీజన్స్ ఏంటి అంటే ఇంకా చాలా రీజన్సే ఉన్నాయి. లైక్ కల్తీ ఆల్కహాల్ అండ్ అలాగే కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్న పొలిటీషియన్స్. కానీ ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయాలి అంటే టైం సరిపోదు. సో ఇప్పుడు చంద్రబాబు గారి ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పటి వరకైతే చంద్రబాబు గారు ఎటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయలేదు. కానీ ఈసారి అసలు ఎలక్షన్స్ ప్లాన్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు వీళ్ళకు కూడా అంత క్లారిటీ లేదనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్ లో విన్ అయ్యారు, బట్ మెజారిటీ మాత్రం అంతగా రాలేదు. అండ్ కట్ చేస్తే 2019లో జగన్మోహన్ గారు సీఎం అయిపోయారు. చంద్రబాబు గారు కూడా ఏపీని చాలానే డెవలప్ చేశారు, కానీ ఈయన హయాంలో కూడా క్యాపిటల్ సిటీని ఫిక్స్ చేయలేకపోయారు. అండ్ ఇంకో విషయానికి వస్తే ఈయన డెవలప్ చేసిన దాంట్లో హైదరాబాద్ నే ఎక్కువ డెవలప్ చేశారు. కానీ ఈసారి ఎలక్షన్స్ లో కూడా చంద్రబాబు గారి పార్టీ నుండి చాలా అన్సర్టనిటీసే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పాదయాత్ర. అప్పుడు వైఎస్ఆర్ గారు అండ్ తర్వాత జగన్ గారు విన్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పాదయాత్ర. 341 రోజులు నియర్లీ 3643 కిలోమీటర్స్ పాదయాత్ర చేశారు. దానివల్ల ఆయనకు చాలా సింపతి వచ్చేసింది అండ్ అది వర్కౌట్ కూడా అయింది. ఇకపోతే టీడీపీ విషయానికి వస్తే 27th January 2023లో నారా లోకేష్ గారు యువగలం అనే పేరుతో పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఈ పాదయాత్రలో 100కు పైగా నియోజకవర్గాలు తిరగాలి అన్నది ప్లాన్ అండ్ ఓవరాల్ గా 4000 కిలోమీటర్స్ ని కవర్ చేయాలి అని అనుకున్నారు. కానీ ఈ పాదయాత్ర మధ్యలోనే ఆగిపోయింది. టోటల్ గా 226 డేస్ లో 3132 కిలోమీటర్స్ నారా లోకేష్ గారు కవర్ చేశారు. ఆ తర్వాత తారక రత్న గారు చనిపోవడం వల్ల ఈ యాత్రకి ఎండ్ పడాల్సి వచ్చింది. ఇక సెకండ్ వన్ వచ్చేసి కరెక్ట్ గా ఏపీ ఎలక్షన్స్ వచ్చే టైంలోనే చంద్రబాబు గారు 371 crores ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కరప్షన్ కేసులో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఇలా జైలుకి వెళ్లడం వల్ల చంద్రబాబు నాయుడు గారి పైన చాలా నెగిటివ్ ఇంప్రెషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ కేసు వల్ల చంద్రబాబు గారు చాలా డేస్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. 2014లో జగన్ గారు జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత 70 సీట్స్ వచ్చాయి. బట్ సిబిఎన్ విషయంలో అది ఎలా జరుగుతుందో చూడాలి. ఇక థర్డ్ వన్ వచ్చేసి కొలాబరేషన్ విత్ జనసేన. దీనివల్ల 2 పార్టీస్ కి ఎన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయో అన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ జనసేనకి 24 సీట్స్ ఇచ్చింది. బట్ జనసేన 24 సీట్స్ విన్ అవ్వకపోతే 2019 ఎలక్షన్స్ లో జనసేనకి కేవలం 1 సీటు మాత్రమే వచ్చింది. ఒకవేళ అదే స్ట్రీక్ ఇక్కడ గనక మెయింటైన్ అవుతే టీడీపీకి చాలా కష్టం అవుతుంది. ఇకపోతే టీడీపీ గనక విన్ అవుతే దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర అండ్ అలా తారక రత్న గారు చనిపోవడం వల్ల వచ్చిన సింపతి. ఇకపోతే వైఎస్ఆర్సీపీలో కొంతమంది లీడర్స్ ఎందుకున్నారో తెలీదు. ఒకవేళ వాళ్ళు గనక ఆ ప్లేసెస్ లో ఓడిపోతే అక్కడ ఖచ్చితంగా విన్ అయ్యేది టీడీపీ పార్టీనే. అండ్ వీళ్ళు విన్ అవ్వడానికి మెయిన్ రోల్ పోషించేది వీళ్ళ మేనిఫెస్టో మాత్రమే. ఇప్పుడు మోస్ట్లీ హైప్డ్ అండ్ మోస్ట్లీ యాంటిసిపేటెడ్ మన జనసేన గురించి చూద్దాం. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. నిజానికి జనసేనను అనలైజ్ చేయాలి అంటే ఒక పెద్ద వీడియోనే కావాలి అండ్ చేస్తాను కూడా.
బట్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని చూద్దాము. నిజానికి నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ కి అండ్ ఆయన సింప్లిసిటీకి చాలా పెద్ద ఫ్యాన్. బట్ 10 years ఆఫ్ జర్నీలో జనసేన ఎందుకని విన్ అవ్వట్లేదు? బికాస్ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. జనసేన విన్ అవ్వాలని చాలా మంది యూత్ కి ఉంది. బట్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ జనసేన అంటే ఫస్ట్ వన్ వచ్చేసి టీడీపీతో కలవడం. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. చాలా మంది ఉద్దేశంలో ఎప్పుడైనా పార్టీ అనేది పవర్ లో ఉండాలి అనే ఏంతో మాత్రమే ఉండాలి. కానీ ప్రతిసారి ఇలా కొలాబరేషన్ అవ్వడం వల్ల పెద్ద లాభమేమీ ఉండదు. బికాస్ ఇదంతా విన్ అయ్యే వరకే. మళ్ళీ విన్ అయిన తర్వాత వార్స్ స్టార్ట్ అవుతాయి. టీడీపీ జనసేన పార్టీకి కేవలం 24 seats మాత్రమే ఇచ్చింది. అండ్ అవి చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. 2 elections నుండి మనం జనసేన పార్టీని చూస్తున్నాం. ఒకసారేమో టీడీపీకి సపోర్ట్ చేస్తా అని అసలు ఎలక్షన్స్ లోనే పార్టిసిపేట్ చేయలేదు. అండ్ 2019 ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తే కేవలం 1 seat మాత్రమే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా మళ్ళీ అదే స్ట్రిక్ట్ ని మెయింటైన్ చేసి ఓన్ గా ఎలక్షన్స్ లో నిలబడితే అయిపోయేది. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే పాలిటిక్స్ లో టీడీపీ ఒక మాస్టర్ మైండ్. విన్ అవ్వడానికి ఖచ్చితంగా యూస్ చేసుకుంటారు. అప్పట్లో అంటే 2014 ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ తో కూడా టీడీపీ కలిసింది. బట్ అప్పుడు సమైక్య ఆంధ్ర మొత్తం సీట్స్ లో జస్ట్ 45 seats మాత్రమే టీఆర్ఎస్ కి ఇచ్చింది. అండ్ ఆ తర్వాత టీఆర్ఎస్ కూడా ఎవ్రీ టైం వాళ్ళ సీట్స్ ని పెంచే పనిలోనే ఉంది. టీఆర్ఎస్ అంత పాత పార్టీ ఏం కాదు, వచ్చిన 2 elections లోనే స్టేట్ ని ఫామ్ చేసేసింది. ఇలా ప్రతిసారి వేరే పార్టీస్ తో కొలాబయ్యే బదులు ఓన్ గా నిలబడితే వచ్చేసారైనా ఆర్ లేకపోతే ఆ తర్వాత సారైనా ఎలక్షన్స్ లో ఖచ్చితంగా విన్ అవుతారు. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ. జగన్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళు ఫుల్ టైం పొలిటీషియన్స్. అండ్ ఆల్సో అదే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మూవీస్ లో సగం ఉంటారు అండ్ పాలిటిక్స్ లో సగం ఉంటారు. అండ్ ఎస్, పార్టీకి ఖచ్చితంగా బడ్జెట్ కావాలి, సో మూవీస్ చేయాలి. బట్ ప్రచారం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇక ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి, వారాహిని బయటికి తీయాలి. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా మూవీస్ చేసుకుంటూనే పాలిటిక్స్ చేశారు కదా అని. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు అసలు ఏపీలో ఏ పార్టీ సరిగ్గా లేదు. 1970s 80s కాలంలో ఏపీలో ఒక్కో సీఎం జస్ట్ 1 year 2 years మాత్రమే పాలించారు. బట్ ఇప్పుడు అలా కాదు కదా. జనసేన ఇప్పుడు ఒక 2 స్ట్రాంగ్ పార్టీస్ మధ్యలో ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కనిపిస్తారు అండ్ ఇంకో కొన్నిసార్లు టీడీపీతో కనిపిస్తారు. అండ్ ఎప్పుడు జగన్ గారిని ఓడించాలి అనే మోటో మాత్రం ఉంటుంది, కానీ నేనే ఓడించాలి అని అనుకోవాలి. జనసేన పార్టీ కోసం చేసే వీడియో చాలా రాగా ఉంటుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. బట్ పవన్ కళ్యాణ్ సార్, మీ స్పీచెస్ కి మేము పెద్ద ఫ్యాన్స్. ఒక్కసారైనా మిమ్మల్ని అసెంబ్లీలో చూడాలి. ఇక కొన్ని టీవీ ఛానల్స్ అండ్ న్యూస్ పేపర్స్ వాళ్ళు చేసిన సర్వేస్ ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఎల్ఎస్ఎన్స్ వాళ్ళు December 1, 2023 నుండి January 22, 2024 వరకు మొత్తం 175 అసెంబ్లీస్ లో 88,700 మంది పైన ఈ సర్వేని కండక్ట్ చేశారు. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది విత్ 122 seats అండ్ అలాగే 49.14 ఓట్ షేర్ తో గెలుస్తుంది అని సర్వేలో ఉంది. అండ్ టీడీపీకి 44.34 ఓట్ షేర్ వస్తుంది అలాంగ్ విత్ జనసేన. ఇక బీజేపీ అండ్ కాంగ్రెస్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఇక లోక్సభ విషయానికి వస్తే ఇండియా టుడే చేసిన సర్వే ప్రకారం టీడీపీకి 25 seats కి 17 seats వస్తాయని చెప్పింది. అండ్ అలాగే టైమ్స్ నౌ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 19 seats వైఎస్ఆర్సీపీకి వస్తాయి అండ్ 6 seats టీడీపీ అండ్ జనసేనకి వస్తాయని ప్రెడిక్ట్ చేసింది. ఆఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసరికి మనం ఏ ప్రెడిక్షన్స్ నమ్మద్దు, జస్ట్ ప్రెడిక్షన్స్ లాగా మాత్రమే చూడాలి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.